నాన్ మోటార్ సోప్ బాక్స్ రేసింగ్ ఈవెంట్ కి హైదరాబాద్ వేదికైంది. రేపు ఫిలిం నగర్ లోని రామానాయుడు స్టూడియోలో ఈ పోటీలు ప్రారంభం కానున్నాయి. పోటీలకు 23 రాష్ట్రాల నుంచి 3,300 మంది దరఖాస్తు చేసుకోగా 30 జట్లని ఎంపిక చేసినట్టు నిర్వాహకులు తెలిపారు. రెడ్ బుల్ ఆధ్వర్యంలో ఈ పోటీలు జరుగుతూ ఉండగా రేసులో పాల్గొనే వాహనాలు వినూత్న రూపాల్లో ఉన్నాయి. వీటికి ఇంజిన్ ఉండదు, చక్రాలు, బ్రేకులు, స్టీరింగ్ మాత్రమే ఉంటాయి. గురుత్వాకర్షణతో ఏటవాలు నుంచి పల్లానికి ఉన్న రోడ్డుపై వివిధ అడ్డంకుల్ని దాటుకుంటూ ముందుకు వెళ్తాయి. ఇవి ఈవెంట్ చాలా కంట్రీస్లో అవుతూ ఉంటాయి అన్నమాట. ఇండియాలో 3rd టైం అండ్ హైదరాబాద్లో 1st టైం. సో ఈ ఈవెంట్ ప్రత్యేకత ఏంటంటే ప్రతి ఒక్కరూ ఒక్కొక్క డిఫరెంట్ డిజైన్స్ తోని కార్డ్స్ చేస్తూ ఉంటారనమాట. మీరు చూసినట్టయితే మాది గిటార్ షేప్లో ఉంది, ఇక్కడ వేరేవన్నీ చాలా డిఫరెంట్ షేప్స్లో ఉన్నాయి. సో ఇదొక ఫన్ ఈవెంట్ అండ్ ఇంజన్ ఉండదు, బ్యాటరీ ఉండదు, ఏముండదు. అండ్ నువ్వు జస్ట్ లైక్ స్లోప్ నుంచి తోసేయాలి అండ్ ఇట్ విల్ గో. టైప్ ఆఫ్ బిర్యానీ వెజల్, ఎందుకనంటే మనం హైదరాబాద్లో ఈవెంట్ జరుగుతుంది కాబట్టి మనకి హైదరాబాద్లో బిర్యానీ వెజల్ అని మనం అందరికీ ఇష్టమైంది మనకి బిర్యానీ. దానికోసం అని చెప్పి ఇట్స్ ఏ రెడ్ బుల్ ఈవెంట్ కాబట్టి మన బిర్యానీ గురించి ప్రపంచం అంతా తెలియడానికి నేను ఈ థీమ్ తీసుకోవడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇట్స్ వెరీ చూడడానికి కూడా చూసే వాళ్ళకి కొంచెం ఎంటర్టైన్మెంట్గా. అండ్ నెక్స్ట్ ఇట్లాంటి ఈవెంట్ ప్రీవియస్గా మనకి ముంబైలో జరిగింది. అండ్ నెక్స్ట్ దిస్ ఈజ్ ద సెకండ్ టైం ఇన్ ఇండియా. కొంచెం అథెంటిక్ అండ్ కొంచెం ఎంటర్టైన్మెంట్గా ఉంటుందని చెప్పి నేను ఇది చూస్ చేసుకున్నాను. चलो